ఈరోజు గాని కటింగ్ చేపియకపోతే మా అమ్మ తల నరికేస్తా అన్నది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో, తల మీద జుట్టుండాలి, మనకు తలుండాలి కాబట్టి ఫ్రెండ్ గానికి కాల్ చేసి కటింగ్ షాప్ దగ్గరకైతే ఎళ్ళిపోయినాం. ఆడికెళ్ళంగానే మేము ఇట్లా ఎంట్రీ ఇచ్చినామో లేదో ఇట్లా కరెంట్ రావు కాలంలో పుట్టుంటారా నేను? పోయింది. ఏందో మామ మన దరిద్రం. సరే అనుకోని కొద్దిసేపు అద్దంలో మన మొఖాన్ని మనమే చూసుకొని మురిసిపోయాం. ఆ తర్వాత కటింగ్ చేపించుకుందామంటే మా ఫ్రెండ్ గాడు ఆయిల్ మసాజ్, షేవింగు అని గంట సేపు కూర్చోబెట్టేశాడు. సరే తరలే. ఆ తర్వాత మనం కూర్చున్నాం. కూర్చున్నంత సేపు మనసులో ఒకటే బాధ. అన్న నేను చెప్పినట్టు చేస్తాడా? లేదంటే అన్నకు నచ్చినట్టు చేస్తాడా అని. సో, ఫైనల్లీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మా ఇంటికి వెళ్తున్నాననుకో మా అమ్మ ఇంట్లోకి కూడా రానివ్వదు. అటునుంచి అటే మింగేయమంటది. సరే ఎలాగోలా ఇంటికైతే వచ్చేసినాం. కాల్ చేసి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈలోగా మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి మా గల్లీ పోరలంతా ఫుల్ జోష్‌లో ఆడుతున్నారు. సో, నాకు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా తీసేసుకున్నారు. అలా తీసేసుకున్నాక ఫస్ట్ మాదే బ్యాటింగ్ వచ్చింది. అలా బ్యాటింగ్ ఆడేటప్పుడు ఒకడు అందరూ ఔట్ అవ్వసాగారు. ఇక లాస్ట్‌కి మనం బ్యాట్ తీసుకున్నాం. అంత ఎలివేషన్‌తో దిగిన నేను ఫస్ట్ బాల్‌కి ఔట్ అయిపోయా. మేమేమో ఇంట్రెస్టింగ్‌గా మ్యాచ్ ఆడుతా ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ లాగా మన బర్రెమామ వచ్చాడు. బర్రెమామ రావడంతోటే క్రికెట్ కాస్త జల్లికట్టు ఆటలాగా మారిపోయింది. కొద్దిసేపు ఫీల్డింగ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయా. ఈ వీడియోకి ఇంతే. బాయ్.